ఢిల్లీలో సాయంత్రం సరిగ్గా 6 కూడా అవ్వలేదు. చూడండి ఎంత చీకటిగా మంచుగా ఉందో. బాల్కనీలో ఉన్న బట్టలు తీయడానికే చలితో చచ్చిపోతుంటే మా ఆయన బయటకు వెళ్ళినరా అని చెప్పి తీసుకొచ్చారు. చాలా సస్పెన్స్ తర్వాత తెలిసింది నన్ను తీసుకొచ్చింది తీహార్ జైలు కని. ఈ రోజు ఎలాగైనా నీకు ఆ జైల్లో ఫుడ్ తినిపిస్తా అని చెప్పి తీసుకొచ్చారు. నవ్వుతాక అనుకున్నా, సీరియస్ గా చూస్తే నిజంగానే తీహార్ జైలు. ఇక్కడ జనాలు చూడండి ఎలా ఎగబడుతున్నారు. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది, వింటే తంతారేమో వాళ్ళందరూ పోలీసులు. ఈ జైలు లోపల ఫుడ్ చాలా చీపు, చూడు కావాలంటే అన్ని 5 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అన్నారు. నిజంగా వచ్చి చూస్తే ఆ రేట్లు చూసి నేను ఫ్రీజ్ అయిపోతే షాక్ అయింది. చాలే ఇదిగో తీసుకో తినని అరటికాయ బజ్జీ ఇచ్చారు. దాని తర్వాత ఎగ్ బజ్జీ కూడా ఇచ్చారండో. ఈ టేస్ట్ అయితే భలే ఉంది. మన సినిమాల్లో పెద్ద పెద్ద విలన్ని తీహార్ జైల్లో పెట్టినట్టు చూపిస్తారు కదా, అదే ఈ తీహార్ జైల్ అన్నమాట. ఇదంతా మొత్తం తమిళియన్స్ మెయింటైన్ చేస్తారు. తీహార్ జైల్ అంతా నడిపించేది తమిళనాడు బెటాలియన్ వాళ్ళేనంట. నాకు ఇప్పుడు దాకా తెలీదు. మీలో ఎంతమందికి తెలుసా నా కామెంట్ లో చెప్పండి. వేడి వేడిగా మటన్ సూప్ వచ్చింది. ఇంకా మేము వచ్చేసరికి ఫుడ్ కూడా అయిపోయింది. ఇంకా అందుకే సూప్ తో సరిపెట్టుకున్నాము. సూప్ టేస్ట్ అయితే బాగుంది, కానీ ఆ ప్లాస్టిక్ గిన్నెలు స్పూన్లు చూస్తేనే భయం వేసింది. ఫైనల్ గా స్వీట్ తిని ఇంటికి వచ్చేసాము.